Hey, what's up guys? My name is Kiran and you're watching Digital Kiran YouTube channel. సో నన్ను చాలామంది ఎస్ఈఓ గురించి వీడియోస్ ఏమని అడుగుతున్నారు అండ్ అలాగే మన గ్రూప్లో కూడా చాలామంది నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను బట్ నాకు ట్రాఫిక్ రావడం లేదని చాలామంది అయితే మెసేజ్ పెడుతున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తోనైతే వచ్చాను. అదేంటో కాదు, కీవర్డ్ రీసెర్చ్. సో కీవర్డ్ రీసెర్చ్ అనేది ఎస్ఈఓలో చాలా పెద్ద టాపిక్ అండ్ అలాగే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో మీకు మీ బ్లాగ్కి ట్రాఫిక్ రావాలంటే మీరు సరైన కీవర్డ్ రీసెర్చ్ అనేది చేయాలి. సో మీరు సరైన కీవర్డ్ రీసెర్చ్ చేయకుండా ఆర్టికల్స్ రాస్తే మాత్రం ఎవరు చూడరు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మీ ఆర్టికల్ని చదవాలి అంటే మీరు జనాలు ఏం చదువుతున్నారు అనేది మీకు తెలియాలి. కాబట్టి కీవర్డ్ రీసెర్చ్ అనేది ఎంతో ఇంపార్టెంట్. సో జనాలు ఏం చదువుతున్నారు అని తెలియకుండా మీరు ఏదో మీకు వచ్చింది రాస్తే మాత్రం ఎవరు చదవరు. సో కీవర్డ్ రీసెర్చ్ చేయకుండా రాసే ఆర్టికల్స్ ఎలాంటివి అంటే చీకట్లో బాణం వేసినట్టు. సో అదేంటి అంటే తగులితే తగులుద్ది, లేదంటే లేదు. కానీ కీవర్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత రాసే ఆర్టికల్ ఎలా అంటే మనం గురి చూసి కొట్టిన బాణం లాంటిది అన్నట్టు. సో మనకేంటంటే పెర్ఫెక్ట్గా తగిలే అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎస్ఈఓలో కీవర్డ్ రీసెర్చ్ అనేది ఎంతో ఇంపార్టెంట్. సో మరి లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇంపార్టెన్స్ ఆఫ్ కీవర్డ్స్. అసలు కీవర్డ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఆర్టికల్ని గూగుల్లో ర్యాంక్ చేయడానికి కీవర్డ్ రీసెర్చ్ అనేది ఎంతో ఇంపార్టెంట్. అండ్ అలాగే జనాలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా మనం తెలుసుకోవడానికి కీవర్డ్ రీసెర్చ్ అనేది ఎంతో ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ చూద్దాం. అంటే కీవర్డ్స్లో ఎన్ని రకాలు అంటే ఇవి నేను చేసిన సెక్షన్స్ అన్నట్టు. సో నా పర్స్పెక్షన్ ప్రకారం కీవర్డ్స్ అనేటివి మెయిన్గా 3 టైప్స్, మళ్ళీ అందులోకి వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి నావిగేషనల్ కీవర్డ్స్ అండ్ అలాగే సెకండ్ వచ్చేసి ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ అండ్ అలాగే థర్డ్ వచ్చేసి ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ అండ్ అలాగే ఈ సబ్ వచ్చేసి ఎవర్ గ్రీన్ కీవర్డ్స్ అండ్ అలాగే సీజనల్ కీవర్డ్స్ అని ఉంటాయి. సో ఇవన్నీ ఏంది అనేది నేను స్టెప్ బై స్టెప్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ నావిగేషనల్ కీవర్డ్స్. నావిగేషనల్ కీవర్డ్స్ అంటే ఏంది అంటే అసలు ఆ యూజర్ యొక్క ఇంటెంట్ ఏంది అంటే వాడికి ఆ ఒరిజినల్ వెబ్సైట్ ఏందో ఆల్రెడీ తెలుసు, బట్ ఏంది అంటే వాడికి ఆ స్పెసిఫిక్ యూఆర్ఎల్ అనేది తెలియదు అన్నట్టు. సో కాబట్టి వాడు ఏం చేస్తాడంటే గూగుల్లోకి వచ్చేసి ఇలా సెర్చ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యూజర్ ఎస్బీఐకి సంబంధించిన నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అవ్వాలి అనుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ లాగిన్ అని గూగుల్లో సెర్చ్ చేస్తాడు. సో మీరు కూడా అప్పుడప్పుడు సెర్చ్ చేస్తూనే ఉంటారు. సో వాడికి ఏంటంటే ఫస్ట్ సెకండ్లోనో ఆ ఎస్బీఐకి సంబంధించిన లాగిన్ డీటెయిల్స్కి సంబంధించిన పేజ్ కనిపిస్తుంది కాబట్టి వాడు డైరెక్ట్గా అదే పేజ్కి వెళ్ళిపోతాడు. సో మిగతా సెకండ్ పేజెస్కి అండ్ అలాగే కిందున్న వేరే లింక్స్కి వాడు వెళ్ళాడు. సో వాడి పని ఏందో వాడు చూసుకొని వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత ఇంకా ఎగ్జాంపుల్స్ కనుక చూసుకున్నట్టయితే బుక్ మై షో చెప్పుకోవచ్చు అండ్ అలాగే జొమాటో అని చెప్పుకోవచ్చు అండ్ అలాగే యాక్సిస్ బ్యాంక్ లాగిన్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేటివి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. సో మీరు ఈ నావిగేషనల్ కీవర్డ్స్ పైన అస్సలు ఫోకస్ చేయకండి. సో ఈ నావిగేషనల్ కీవర్డ్స్ అనేటివి అంత పెర్ఫెక్ట్ కాదు. సో వీటి ద్వారా మనకి ఎలాంటి యూజ్ అనేది ఉండదు. సో సెకండ్ వచ్చేసి ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్. సో ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ కూడా మనకి మంచి కీవర్డ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి ఏంటి అంటే సెర్చ్ వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ ద్వారా మనం డబ్బులు సంపాదించాలి అంటే ఓన్లీ మ్యాక్సిమం అడ్వర్టైజింగ్ త్రూయే డబ్బులు సంపాదించవచ్చు. అంటే గూగుల్ యాడ్సెన్స్ కావచ్చు, ఇంకా వేరే ఏవైనా అడ్వర్టైజింగ్ కావచ్చు. సో ఇందులో వచ్చేసి కొన్ని కీవర్డ్స్ ఎలా ఉంటాయి అంటే హౌ టు ఇన్స్టాల్ విండోస్ 10 అని కావచ్చు, లేదా హౌ టు గెట్ మోర్ వ్యూస్ అని కావచ్చు, లేదా హౌ టు గెట్ ట్రాఫిక్ అని కావచ్చు, లేదా బ్లాగింగ్ ట్యుటోరియల్స్ అని కావచ్చు. సో ఇలా మనకి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ అనేటివి ఉంటాయి. సో మీరు ఎక్కువగా ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ పైన ఫోకస్ చేయండి. అండ్ అలాగే మనకి థర్డ్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ వచ్చేసి ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్. సో ఎవరైతే అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ అనేటివి ఎంతో ఇంపార్టెంట్. సో ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు. ఎవరైతే అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ అనేటివి ఎంతో ఇంపార్టెంట్. సో ఈ ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి అంటే బెస్ట్ మొబైల్స్ అండర్ 10,000. సో ఇది ఇన్ఫర్మేషనల్ కీవర్డ్ కదా అనుకోకండి. ఎందుకంటే వాడు మొబైల్స్ గురించి చూసిన తర్వాత వాడు నెక్స్ట్ ఏం చేస్తాడు, ఏదైనా ఒక మొబైల్ని కొంటాడు. అండ్ తర్వాత బెస్ట్ హార్డ్ డిస్క్
అని కావచ్చు, అండ్ తర్వాత జొమాటో కూపన్ కోడ్స్ అని కావచ్చు, సెమ్రష్ ఫ్రీ ట్రయల్ అని కావచ్చు. సో ఇక్కడ ఏంది అంటే యూజర్ యొక్క ఇంటెంట్ ఏంది అంటే ఏదైనా ఒకటి కొనాలి అన్న ఇంటెన్షన్తో వాడు గూగుల్లో సెర్చ్ చేస్తాడు అన్నట్టు. కాబట్టి ఎవరైతే అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ అనేటివి ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఎవరైతే గూగుల్ యాడ్సెన్స్ పైన డిపెండ్ అయ్యి రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ అనేటివి ఎంతో ఉపయోగపడతాయి. సో ఇప్పుడు మనం మన ఫోర్త్ అయిన ఎవర్ గ్రీన్ కీవర్డ్స్ గురించి చూద్దాం. సో ఎవర్ గ్రీన్ కీవర్డ్స్ అంటే మనకేంది అంటే సంవత్సరం మొత్తంలో దీన్ని సెర్చ్ చేస్తూనే ఉంటారు అన్నట్టు. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 50,000 అని కావచ్చు, లేకుంటే హౌ టు మేక్ వెబ్సైట్ అని కావచ్చు, లేకుంటే హౌ టు డూ ఎస్ఈఓ అని కావచ్చు. సో ఇలా మనకి చాలా కీవర్డ్స్ అనేటివి ఉంటాయి. సో ఇవన్నీ ఎవర్ గ్రీన్ కీవర్డ్స్. అండ్ అలాగే వచ్చేసి సీజనల్ కీవర్డ్స్. సో సీజనల్ కీవర్డ్స్ అంటే ఎలా ఉంటాయి అంటే ఓన్లీ ఆ పర్టికులర్ డే వరకు లేదా ఆ పర్టికులర్ వీక్ వరకు లేదా ఆ పర్టికులర్ మంత్లోనే ఆ కీవర్డ్స్ అనేటివి సెర్చ్ చేస్తారు, తర్వాత ఎవరు కూడా సెర్చ్ అనేటివి చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ న్యూ ఇయర్ అని కావచ్చు. సో జనరల్గా హ్యాపీ న్యూ ఇయర్ అని ఎప్పుడు సెర్చ్ చేస్తారు? ఓన్లీ 31st అప్పుడు, తర్వాత న్యూ ఇయర్ అప్పుడు మాత్రమే సెర్చ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ అని కావచ్చు. బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ అని కూడా చాలామంది ఎప్పుడు సెర్చ్ చేస్తారు? బ్లాక్ ఫ్రైడే ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మాత్రమే ఇలాంటి ఆఫర్స్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే సంక్రాంతికి సంబంధించిన ఆఫర్స్ కూడా ఓన్లీ సంక్రాంతి టైంలో మాత్రమే సెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఏంది అంటే వీటిని మనం సీజనల్ కీవర్డ్స్ అంటాం అన్నట్టు. సో ఇప్పుడు మనం ఒక కీవర్డ్ అనేది సీజనల్ కీవర్డా లేదంటే అది ఎవర్ గ్రీన్ కీవర్డా అనేది ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. దీనికోసం ఏం లేదు, మీరు గూగుల్లోకి వచ్చేసి గూగుల్ ట్రెండ్స్ అని టైప్ చేయండి. సో గూగుల్ ట్రెండ్స్ అని కనుక టైప్ చేసినట్టయితే మీకు trends.google అని ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే మీరు సెర్చ్ చేయాలనుకున్న టాపిక్ అనేది ఇక్కడ సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంది అంటే ఇక్కడ బ్లాక్ ఫ్రైడే అని టైప్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను బ్లాక్ ఫ్రైడే అని టైప్ చేసిన వెంటనే నాకు ఇక్కడ ఒక గ్రాఫ్ అనేది వచ్చింది చూడండి. సో ఈ గ్రాఫ్ యొక్క పీక్ అనేది ఎప్పుడు ఉంది? ఓన్లీ మనకి నవంబర్ 22 నుంచి నవంబర్ 28 వరకే ఈ పీక్ అనేది ఉండడం జరిగింది. సో మిగతా టైంలో ఈ పీక్ అనేది తగ్గిపోయింది. ఎందుకంటే బ్లాక్ ఫ్రైడే అనేది ఓన్లీ నవంబర్ 22 నుంచి నవంబర్ 28 వరకే ఈ సేల్ అనేది జరిగింది కాబట్టి ఓన్లీ అప్పుడు మాత్రమే జనాలు ఆ కీవర్డ్ని ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు అన్నట్టు. సో మీరు కనుక ఒకవేళ సీజనల్ కీవర్డ్స్ని కనుక ఫోకస్ చేసినట్టయితే మీకు ఓన్లీ ఆ పర్టికులర్ ఏదైతే డే ఉంటుందో ఓన్లీ ఆ పర్టికులర్ డే కావచ్చు, లేదా ఆ పర్టికులర్ వీక్ కావచ్చు, లేదా ఆ పర్టికులర్ మంత్ కావచ్చు, ఓన్లీ ఆ టైంలో మాత్రమే మీకు ట్రాఫిక్ అనేది రావడం జరుగుతుంది. సో మిగతా టైంలో మీకు ఎలాంటి ట్రాఫిక్ అనేది రాదు. సో ఒకవేళ మీరు కనుక ఇలాంటి కీవర్డ్స్ని కనుక ఫోకస్ చేస్తున్నట్టయితే సో మీరు వెంటనే వాటిని మానేయండి. ఎందుకంటే వీటిని కనుక మీరు కనుక ఫోకస్ చేసినట్టయితే ఓన్లీ ఆ పర్టికులర్ డే అప్పుడు మాత్రమే మీకు ట్రాఫిక్ వస్తుంది. అది కూడా మీ వెబ్సైట్ అనేది గూగుల్లో ఫస్ట్ పేజ్లో వస్తేనే మీకు ట్రాఫిక్ వస్తుంది. ఒకవేళ ఆ కీవర్డ్కి మీ వెబ్సైట్ అనేది సెకండ్ పేజ్లోనో థర్డ్ పేజ్లోనో వస్తే మాత్రం మీకు ట్రాఫిక్ అనేది చాలా తక్కువగా వస్తుంది. కాబట్టి మీరు దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఎప్పుడైనా సరే ఎవర్ గ్రీన్ కీవర్డ్స్ని ఫోకస్ చేయండి. సో ఇప్పుడు ఎవర్ గ్రీన్ కీవర్డ్స్ అంటే ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇక్కడ నేను హౌ టు మేక్ ఏ వెబ్సైట్ అని టైప్ చేశాను. సో ఇక్కడ కనుక మీరు గ్రాఫ్ చూసినట్టయితే గ్రాఫ్ అనేది మనకి 60 నుంచి 75 మధ్యలోనే ఉంది. సో ఎక్కడా కూడా మనకి డౌన్ కాలేదు, అంటే కొద్దిగా డౌన్ అయింది బట్ మరీ అంతగా డౌన్ అవ్వలేదు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మ్యాక్సిమం ఇది కాన్స్టెంట్గా ఉంది. సో ఇది లాస్ట్ 12 months. సో ఇక్కడ మీరు లాస్ట్ 12 months కాకుండా పాస్ట్ 5 yearsని కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు పాస్ట్ 5 years కనుక పెట్టుకున్నా కూడా మీకు గ్రాఫ్ అనేది ఎక్కడా కూడా డౌన్ అవ్వలేదు. సో మీరు ఏంటంటే ఇలాంటి కీవర్డ్స్ని మీరు చూజ్ చేసుకోండి. సో ఇలాంటి కీవర్డ్స్ని కనుక చూజ్ చేసుకున్నట్టయితే మీకు ట్రాఫిక్ అనేది ఎప్పుడు వస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఒక రోజు వచ్చి ఒక రోజు రాకపోవడం, ఒక నెల వచ్చి ఇంకో నెల రాకపోవడం లాంటిది ఉండదు అన్నట్టు. కాబట్టి మీరు ఏంటంటే ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ కీవర్డ్స్ని ఫోకస్ చేయండి. అంటే ఏదైతే మనకి ఎప్పుడు ఉంటుందో అలాంటి కీవర్డ్స్ని మాత్రమే ఫోకస్ చేయండి. అండ్ అందులో కూడా మనం ఏంటి అంటే లో కాంపిటీషన్ కీవర్డ్స్ని ఫోకస్ చేయాలి. సో చాలామంది ఫోకస్ చేస్తారు బట్ ఏంటి అంటే
దానికి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ కాంపిటీషన్ తక్కువ ఉన్నా కూడా దాన్ని ఎవరు సెర్చ్ చేయరు, అంటే సెర్చ్ వాల్యూమ్ అనేది తక్కువగా ఉంటుంది. సో అలాంటి కీవర్డ్స్ని ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం సెర్చ్ వాల్యూమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ అలాగే సెర్చ్ కాంపిటీషన్ని కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో దీనికోసం మనం ఏంటి అంటే గూగుల్ కీవర్డ్ ప్లానర్ని వాడుకోవచ్చు. సో వన్స్ మీరు ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన కీవర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ కావచ్చు, ఏదైనా ఒక కీవర్డ్ అనేది మనం ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏంది అంటే టుడే న్యూస్ పేపర్ అని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి నేను గెట్ రిజల్ట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే నాకు ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. సో దీన్ని మంత్లీ ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు. సో టుడే న్యూస్ పేపర్ అని మంత్లీ 1,35,000 మెంబర్స్ అయితే సెర్చ్ చేస్తున్నారు. సో దీని కాంపిటీషన్ చూసినా కూడా మనకి ఇక్కడ లో అనే చూపెడుతుంది. బట్ మనం ఏంది అంటే ఒకసారి వెరిఫై చేసుకుందాం, అసలు ఈ టుడే న్యూస్ పేపర్ అని మనకి వెబ్ పేజ్లో గూగుల్లో ఎన్ని సెర్చ్ రిజల్ట్స్ వస్తున్నాయి అనేది కూడా చూసుకుందాం. సో ఇక్కడ టుడే న్యూస్ పేపర్ అని సెర్చ్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూడండి ఒక పెద్ద నంబర్ అనేది వచ్చింది. సో ఇంత పెద్ద నంబర్ని మనం బీట్ చేయాలి అంటే చాలా కష్టం. అదేంది ఇక్కడ కాంపిటీషన్ లోగానే ఉంది కదా మనం బీట్ చేయగలుగుతామంటే అది కాదు. సో ఇక్కడ మనకి ఏంది అంటే సెర్చ్ రిజల్ట్స్ అనేటివి చాలా ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి చాలా పెద్ద పెద్ద వెబ్సైట్లు అనేటివి ఉండడం జరిగింది. కాబట్టి మనం ఈ కీవర్డ్ని ఫోకస్ చేయకుండా ఉంటే బెటర్. సో ఇప్పుడు మనం ఏ కీవర్డ్ని ఫోకస్ చేయాలి. సో మీరు కనుక కొద్దిగా కిందికి వచ్చినట్టయితే ఇంకా వేరే కీవర్డ్స్ అనేటివి ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. సో ఇందులో నుంచి మీరు ఏదైనా ఒక కీవర్డ్ అనేది తీసుకోండి. సో ఇక్కడ నేను ఏంటంటే టుడే న్యూస్ హెడ్లైన్స్ ఇన్ ఇంగ్లీష్ అని దీన్ని సెర్చ్ చేసి చూద్దాం. సో దీనికి ఎన్ని సెర్చ్ రిజల్ట్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో దీనికి కూడా చాలా సెర్చ్ రిజల్ట్స్ అనేటివి ఉన్నాయి. సో మీరేంటంటే సెర్చ్ రిజల్ట్స్ తక్కువగా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే యాజ్ ఏ బిగినర్గా మనం సెర్చ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉన్న కీవర్డ్ని కనుక తీసుకున్నట్టయితే మనం ఆ కీవర్డ్ని బీట్ చేయడం చాలా కష్టం అవుద్ది. ఎందుకంటే ఆ పెద్ద పెద్ద వెబ్సైట్లు అన్నిటిని దాటి మన వెబ్సైట్ పైన రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు ఏంటంటే వేరే యొక్క కీవర్డ్ అనేది తీసుకోండి. సో నేను ఏంది అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను టుడే న్యూస్ పేపర్ అని. సో నాకు సడన్గా ఏం కొట్టాలో అర్థం కాక నేను టుడే న్యూస్ పేపర్ అని కొట్టినాను. సో మీరు ఏంది అంటే ఇంకా మీకు సంబంధించిన కీవర్డ్స్ మీ నిచ్లో ఉన్న కీవర్డ్స్ని టైప్ చేయండి. సో అప్పుడు మీకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంది అంటే భారత్మాన్ పత్రిక టుడే అని ఉంది. సో ఒకసారి దీన్ని కూడా సెర్చ్ చేద్దాం. సో దీనికి రిజల్ట్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు భారతమాన్ పత్రిక టుడేకి మనకి ఓన్లీ ఏంది అంటే 64,900 రిజల్ట్స్ మాత్రమే ఉన్నాయి. సో మీరు ఇప్పుడు తక్కువ రిజల్ట్స్ ఉన్నాయి కదా, సో ఇలాంటి వాటిని బీట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. సో భారతమాన్ పత్రిక టుడే అని ఉంది కదా, సో దీనికి సెర్చ్ వాల్యూమ్ కూడా మంచిగానే ఉంది. సో 22,000 అంటే తక్కువేం కాదు. సో మంత్లీ 22,000 మెంబర్స్ భారత్మాన్ పత్రిక టుడే అని సెర్చ్ చేస్తున్నారు. అండ్ అలాగే కాంపిటీషన్ కూడా లోగానే ఉంది అండ్ అలాగే మనకి సెర్చ్ రిజల్ట్స్ కూడా తక్కువగానే ఉన్నాయి. సో మీరేంటంటే ఇలాంటి కీవర్డ్స్ని ఫోకస్ చేయండి. మీ నిచ్లో ఇలాంటి కీవర్డ్స్ని మీరు పట్టుకోండి. సో మీ నిచ్లో ఇలాంటి కీవర్డ్స్ మీరు దొరకబట్టుకున్న తర్వాత దానిపైన మీరు ఒక మంచి ఆర్టికల్ అనేది రాయండి. సో ఇలా మీరు ఏంటంటే ఎన్ని కీవర్డ్స్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఏంది అంటే ఓన్లీ నేను ఈ ఒక్క కీవర్డ్ మాత్రమే చూపెట్టాను. సో మీకు ఇంకా మీ కాంపిటీటర్ నుంచి కూడా మీరు కీవర్డ్స్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక నేను ఏంటంటే తెలుగు వెబ్సైట్స్ అని కొడుతున్నాను. సో తెలుగు వెబ్సైట్స్ అని కొట్టినట్టయితే మనకి కొద్దిగా లిస్ట్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ అనేది తీసుకుందాం. ఇక్కడ మనకి ఏంది అంటే తెలుగు కిరాణం అని ఒక వెబ్సైట్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం అసలు ఈ వెబ్సైట్ అనేది ఏ ఏ కీవర్డ్స్కి ర్యాంక్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. సో దీనికోసం మీకు ఏంది అంటే ఊబర్ సజెస్ట్ అనే ఒక టూల్ అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఏంటంటే ఊబర్ సజెస్ట్లోకి వచ్చిన తర్వాత మీరు ఏదైతే మీ కాంపిటీటర్ డొమైన్ ఉందో మీ కాంపిటీటర్ డొమైన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీ కాంపిటీటర్ డొమైన్ని కనుక ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే మీకు
వాళ్ళు ఏ కీవర్డ్స్కి ర్యాంక్ అవుతున్నారు అనేది ఇక్కడ మీకు చూపెడుతుంది. సో ఇక్కడ పోయట్స్ ఇన్ తెలుగు అండ్ అలాగే తెలుగు నంబర్సు అండ్ అలాగే సరోజిని నాయుడు తెలుగు, వీళ్ళు ఏంటంటే ఇలాంటి కీవర్డ్స్కి ర్యాంక్ అవుతున్నారని ఇక్కడ మనకి ఈ టూల్ అనేది చూపెట్టడం జరుగుతుంది. సో వాళ్ళ పొజిషన్ కూడా ఎక్కడుంది అనేది ఇక్కడ మీకు చూపెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ వెబ్సైట్స్ ఇన్ తెలుగు అని కనుక టైప్ చేసినట్టయితే వీళ్ళ వెబ్సైట్ అనేది సెకండ్ పొజిషన్లో వస్తుందట. అండ్ తర్వాత సివి రామన్ ఇన్ తెలుగు అని టైప్ చేస్తే వీళ్ళ వెబ్సైట్ అనేది 5th పొజిషన్లో వస్తుందట. సో మీరేంది అంటే మీ కాంపిటీటర్ వెబ్సైట్ని ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ వాళ్ళు ఏ కీవర్డ్కి ర్యాంక్ అవుతున్నారో అనేది చెక్ చేసుకోండి. సో వాళ్ళు ఏ కీవర్డ్స్కి అయితే ర్యాంక్ అవుతున్నారో మీరు కూడా అవే కీవర్డ్స్ని తీసుకొని మీరు కూడా ఆ కీవర్డ్స్ పైన ఒక రీసెర్చ్ చేసి, అంటే దానికి ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయి అనేది చూసుకొని మీరు కూడా ఆ కీవర్డ్స్ పైన ఆర్టికల్ అనేది రాయండి. అప్పుడు మీరు ఈజీగా మీ కాంపిటీటర్ని బీట్ చేయడానికి ఉంటుంది అన్నట్టు. సో ఇది గైస్ వీడియో, నేనైతే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదా నేను కింద మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయి సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను వాట్సాప్ గ్రూప్లో అడగచ్చు. సో నేను ఫ్రీగా ఉన్నప్పుడు మీ డౌట్స్కి నేను ఆన్సర్ ఇస్తాను. సో మరొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందైతే ఉంటాను. అంతవరకు సెలవు. జై హింద్, బాయ్ బాయ్.